వర్జిన్ వాయిస్ అంటే అందరు హాయ్ అన్నారు, మీరేంటి స్పెషల్ గా దండం పెట్టరు? ఎందుకంటే వర్జిన్ బాయ్ కాదు కాబట్టి. బేసిక్లీ నేను జనాల్ని కలిసేటప్పుడు కొంచెం అలా నమస్కరించుకొని ఓకే, అలా బట్ గ్రీట్ అవుతాను. మీరు మాకు కనిపించిన అంత ట్రెడిషనల్ గా అనిపించారు కదా, అవును. సడన్ గా వర్జిన్ బాయ్స్ డిఫరెంట్ అంటే ప్లాట్ఫామ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక స్టోరీని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బికాస్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అండ్ యూ కెన్ సీ అన్ని ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఛాన్స్. ఓకే, సో నాకు అది ఒక్కసారి నా లైఫ్ లో మళ్ళీ రీలీవ్ అవ్వాలని ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ టు గో విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే. అండ్ మీకు ఒక క్వశ్చన్ బ్రో, అంటే బేసిక్ గా శ్రీహాన్ బ్రో అంటేనే మా అందరికి ఇన్ఫినిటమ్ లో మంచి వెబ్ సిరీస్, ఒక కామ్ కంపోజ్డ్ బాయ్ లాగా కనిపిస్తారు, ఎక్కువగా నాని ప్యాటర్న్ ని కనిపిస్తారు, అంటే ఫ్లేవర్ కూడా. బట్ ఇది మాత్రం క్వైట్ ఆపోజిట్. సో ఈ స్టోరీలో మీరు ఫిట్ అవ్వడానికి మీరు ఏం సెలెక్ట్ చేశారు? కామెడీ కొంచెం Comedy. ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఆ ఫార్మేట్ అలవాటు అయిపోతే కష్టము. అంటే ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే మన మీద ఒక మార్క్ పడిపోయింది అనుకోండి, Hmm. సేమ్ ఎక్స్పెక్టేషన్స్తోనే చూస్తారు నెక్స్ట్ నుంచి. బట్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ అన్ యాక్టర్ మనం ఏంటంటే అన్నీ చేయగలగాలి. ఓకే, ఈ అబ్బాయి ఇప్పుడు వరకు లవ్ ఫీల్ చేశాడు, సాడ్ చేశాడు, అంటే మోర్ కామెడీ చేయగలడా లేదా అనేది డౌట్ కొంతమందికి ఉంటుంది కదా. సో అది క్లియర్ చేసుకోవాలి. అండ్ కామెడీ నాకు బాగా ఇష్టం. లక్కీలీ 3 క్యారెక్టర్స్లో కొంచెం కామిక్ రోల్ నాకు వచ్చింది.